హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎన్ష్యూరింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఫెయిర్నెస్ ఇన్ కౌన్సిలింగ్. సో ఇలా మనకి ఎంసీసీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆధారంగా ముఖ్యంగా ఈరోజు మనం ఎంసీసీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో సీట్ వస్తే ఏం చేయాలి, సో దీని గురించి ముందుగా మాట్లాడుకుందాం. అదేవిధంగా ముఖ్యంగా ఫ్రీజ్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేటింగ్ చేయవచ్చా, అదేవిధంగా సీట్ రిజైన్ చేయవచ్చా, రౌండ్ 3లో సీట్ వస్తే ఏం చేయాలి, ఇవన్నీ రౌండ్ 3లో సీట్ వస్తే ఏం చేయాలనేది స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. ముఖ్యంగా వీటిలో ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆధారంగా ఆల్రెడీ మనం కౌన్సిలింగ్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇలా చాయిస్ ఫీలింగ్ ఇవన్నీ మనకి ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. కానీ ఈ వీడియోలో ముఖ్యంగా ఫ్రీజ్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చా చేయకూడదా, సో ఇలాంటి అన్ని విషయాలు, ఇక్కడ సీట్ విత్డ్రావల్, అదేవిధంగా రెసిగ్నేషన్, సరెండర్ ప్రాసెస్. సో ఇక్కడ ముఖ్యంగా క్యాండిడేట్స్ విత్ ప్రొవిజనల్ అడ్మిషన్ may submit seat surrendered request for the supporting documents online in the nodal officer of the allotted institution. So ikkada the process of resignation, seat surrender based on the willingness of the candidate will be as following as the float, అదేవిధంగా ఫ్రీజ్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా స్టెప్ 1లో రౌండ్ 1 అండ్ రౌండ్ 2లో ముందుగా క్యాండిడేట్స్ ఎంసీసీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసి చాయిస్ ఫిల్లింగ్ చేయాలి. ఆ తర్వాత ఎంసీసీ అనేది సీట్ అలాట్మెంట్ చేస్తుంది. అది ఆగస్టు 19th మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ప్రధానంగా క్యాండిడేట్స్కి ఫ్రీజ్ లేదా ఫ్లోట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ ఫ్రీజ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫ్రీజ్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఫ్రీజ్ అంటే ముఖ్యంగా స్టూడెంట్కి సంబంధించి తనకు వచ్చిన సీటు నచ్చింది, సో ఆ సీట్ నుంచి అప్గ్రేడేషన్ అవసరం లేదు అని క్యాండిడేట్ నిర్ణయించుకోవడాన్ని మనకి ఫ్రీజ్ అంటాం. సో ద క్యాండిడేట్ విల్ హ్యావ్ టు విజిట్ ఫిజికలీ టు ద అలాటెడ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది రెసిగ్నేషన్. సో ఇక్కడ ముఖ్యంగా నాకు వచ్చిన సీటు ఇదే కావాలి, నాకు ఇంకా నెక్స్ట్ రౌండ్లో అప్గ్రేడేషన్ వద్దు, సో అప్పుడు మాత్రమే ఫ్రీజ్ చేస్తారు. సో ఫ్రీజ్కి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రీజ్ సంబంధించి. అదేవిధంగా ఇక్కడ ఫ్రీ చేస్తే ఏమవుతుందంటే ఆ అలాటెడ్ సీట్ను రిటైన్ చేసుకుంటారు. కాబట్టి అలాగే ఎంసీసీ కౌన్సిలింగ్ స్కీమ్ ప్రకారం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అలాటెడ్ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ అనేది రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది పూర్తి చేయాలి. ముఖ్యంగా ఫ్రీ చేసిన క్యాండిడేట్స్ స్టేట్ కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఇది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. అదే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది కదా, సో మనం స్టేట్ కోటాలో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చా అంటే 100% స్టేట్ కౌన్సిలింగ్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. స్టేట్ కౌన్సిలింగ్లో మనం 100% పార్టిసిపేట్ చేయొచ్చు. స్టేట్ కోటాలో 85%లో మనం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. సో ఇది గుర్తుంచుకోవాలి. ఇంకా ఫ్రీ చేసిన క్యాండిడేట్స్ స్టేట్ కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయవచ్చు. ఒకవేళ స్టేట్ కౌన్సిలింగ్లో బెటర్ సీట్ వస్తే ఎంసీసీ సీట్ని సరెండర్ లేదా రిసైన్ చేయడానికి అప్లికబుల్ రూల్స్ అనేవి ఫాలో చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఈ విషయం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనం ఫ్లోట్ క్యాండిడేట్స్ అని ఉంది. ఇక్కడ ముఖ్యంగా ద క్యాండిడేట్స్ విత్ ప్రొవిజనల్ అడ్మిషన్ మే బి సబ్మిటెడ్ అండ్ ఆన్లైన్ సీట్ సరెండర్ రిక్వెస్ట్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ ముఖ్యంగా దీని గురించి చూద్దాం. ఫ్లోట్ క్యాండిడేట్స్ ఒకసారి చూద్దాం. ఫ్లోట్ అంటే తనకు వచ్చిన సీటు ప్రస్తుతం యాక్సెప్ట్ చేస్తూ నెక్స్ట్ రౌండ్కి ఇంకా బెటర్ కాలేజీలో సీట్ వస్తే అప్గ్రేడ్ కావాలి. సో దీన్ని ఏమంటామంటే అప్గ్రేడేషన్ కోసం విల్లింగ్నెస్ ఇవ్వడం అంటారు. దీన్నే ఫ్లోట్ క్యాండిడేట్స్ ఏం చేయాలి. సో ఇప్పుడు ముఖ్యంగా దీన్ని ఫ్లోటింగ్ అంటాం. సో ఇక్కడ ఫ్లోట్ క్యాండిడేట్స్ ఏం చేయాలంటే ముఖ్యంగా ఎంసీసీ పోర్టల్లో ఆన్లైన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో మనకి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అలాటెడ్ ఇన్స్టిట్యూషన్ రిక్వైర్మెంట్స్ ప్రకారం అడ్మిషన్ ఆర్ జాయినింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అభ్యర్థులు అయితే గమనించాలి. సో అప్గ్రేడేషన్ రాకపోతే ప్రీవియస్ సీట్ రిటైన్ అవుతుంది. అప్లికబుల్ రూల్స్ ప్రకారం నెక్స్ట్ రౌండ్ ఆప్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ
ఎవరైతే మనకి అనుకున్న సీట్ రాలేదో వారు అప్గ్రేడేషన్ ఒకవేళ రాకపోతే ప్రీవియస్ సీట్ రిటైన్ అవుతుంది. అప్లికబుల్ రూల్స్ ప్రకారం నెక్స్ట్ రౌండ్కి అయితే ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ రౌండ్ 1 రౌండ్ 2లో రూల్స్ ఎలా ఉంటాయి అనేది స్టూడెంట్స్కి పాయింట్ తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కౌన్సిలింగ్ స్కీమ్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా ఫర్ ది ఫ్లో చార్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది రౌండ్ 1 అండ్ రౌండ్ 2 సంబంధించి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ డన్ బై ద క్యాండిడేట్స్, సీట్ అలాట్మెంట్ బై ది MCC ఆన్ ద 19th ఆగస్ట్. సో ఆగస్ట్ 19th మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి స్టూడెంట్స్ అనేది తప్పకుండా ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. రౌండ్ 1లో ఫ్రీ ఎగ్జిట్ ప్రొవిజన్ అనేది ఉంటుంది. సో ఇది అప్లికబుల్ ఫర్ ది MCC రూల్స్ ప్రకారం. నెక్స్ట్ రౌండ్ 2లో రిసిగ్నేషన్ ఆర్ ఎగ్జిట్కి కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి. ముఖ్యంగా ఫర్ ఫ్యూచర్ రూల్స్ కోసం అయితే ఉండవచ్చు. సో అందుకే రౌండ్ 2లో సీట్ తీసుకునే ముందు చాలా కేర్ఫుల్గా డిసిజన్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ కెన్ డిసైడ్ టు బి ఫ్రీజ్ ఆర్ ఫ్లోట్. సో ఇక్కడ క్యాండిడేట్స్ అనేవారు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా రౌండ్ 2లో సీట్ తీసుకునే ముందు చాలా ముఖ్యంగా ఫ్రీజ్ క్యాండిడేట్స్ యాజ్ ద క్యాండిడేట్ హూ డస్ నాట్ వాంట్ టు అప్గ్రేడ్ ఆర్ రిటైన్ సీట్ టు అలౌడ్ ఇన్ ది him or her as participate in the state counseling as allotted in the state counseling. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మీకు ఇస్తాను. సో ఇది రౌండ్ 1 అండ్ రౌండ్ 2 సంబంధించిన ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో కూడా సీట్ వచ్చిందో వాళ్ళు స్టేట్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. సో అప్పుడు బెటర్ కాలేజీలో స్టేట్ వచ్చిందంటే ఇక్కడ మనకి ఆల్ ఇండియాలో వచ్చిన ఆ సీట్ని అనేది మనం రిటర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రౌండ్ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ విత్ ఫర్ ఫ్యూచర్. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రౌండ్ 1 ఫ్రీ ఎగ్జిట్, రౌండ్ 2 విత్ ఫర్ ఫ్యూచర్. సో ఇక్కడ ముఖ్యంగా ఫ్లో చార్ట్ ఫర్ ది కౌన్సిలింగ్ కంటిన్యూడ్ ఫర్ ది ప్రీవియస్ పేజ్. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ పేజ్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ మనకి రౌండ్ 3 గురించి ఇవ్వడం జరిగింది. రౌండ్ 3లో రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ డన్ బై ది క్యాండిడేట్స్. ఇక్కడ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ MCC సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. రౌండ్ 3లో సీట్ అలాట్మెంట్ 3 విధాలుగా రావచ్చు. ఒకటి ఫ్రెష్ అలాట్మెంట్. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఫ్రెష్ అలాట్మెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్రెష్ అలాట్మెంట్ తర్వాత మనకి రౌండ్ 1 రౌండ్ 2 రిటైన్డ్ క్యాండిడేట్స్ ముందు రౌండ్స్లో సీటు ఉన్న క్యాండిడేట్స్కి అదే సీట్ రిటైన్ కావచ్చు. సో ఇది గుర్తుంచుకోవాలి తప్పకుండా. అప్గ్రేడెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే రౌండ్ 1 లేదా రౌండ్ 2లో ఉన్న సీట్ నుంచి రౌండ్ 3లో బెటర్ సీట్ రావచ్చు. కాబట్టి ఇక్కడ ఇది అప్గ్రేడెడ్ క్యాండిడేట్స్కి సంబంధించిన విషయం. రౌండ్ 3లో వెరీ ఇంపార్టెంట్ రూల్ అనేది ఉంటుంది. రౌండ్ 3లో అలాటెడ్ సీట్ వస్తే క్యాండిడేట్స్ అలాటెడ్ ఇన్స్టిట్యూషన్లో ఫిజికల్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత 19th ఫ్రెష్ అలాటెడ్ రౌండ్ 3. సో ఇక్కడ ఎవరైతే ఇలా వస్తుందో హ్యావ్ టు రిపోర్ట్ ఫిజికల్ అలాటెడ్ టు ద ఇన్స్టిట్యూషన్ ఫర్ ద అడ్మిషన్. ఇక్కడ జాయిన్ కావాల్సి ఉంటుంది, ఫిజికల్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రౌండ్ 3లో సీట్ తీసుకొని జాయిన్ కాకపోతే ఏమవుతుందంటే కౌన్సిలింగ్ స్కీమ్లో ఉన్న కండిషన్స్ ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ ఫ్యూచర్ వంటి కాన్సిక్వెన్సెస్ అనేవి ఉండవచ్చు. కాబట్టి మరియు ముఖ్యంగా రౌండ్ 3లో అలాటెడ్ సీట్కి రెసిగ్నేషన్ ఎగ్జిట్ సాధారణంగా అలౌడ్ కాదు. కాబట్టి అందుకే రౌండ్ 3లో చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అనేవి పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ రౌండ్ 3లో సో అలాటెడ్ ఇన్స్టిట్యూషన్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఆ ఇన్స్టిట్యూషన్లో మనకి ముఖ్యంగా క్యాండిడేట్స్ హ్యావ్ టు జాయిన్ ఇన్ ద అలాటెడ్ సీట్. ఫర్ ది నాన్ జాయిన్ క్యాండిడేట్స్ సెక్యూరిటీ డిపాజిట్ విల్ బి ఫర్ fitted for the no resignation is allotted also cannot participate in the future round. సో ఇది రౌండ్ 3కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు క్యాండిడేట్స్ ఏం చేయాలి? కరప్టెడ్ డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మనకి బ్లర్డ్ ఇమేజెస్ అప్లోడ్ చేస్తే కరెక్టెడ్ ఇమేజెస్ని రీఅప్లోడ్ చేయాలి. ఇన్స్టిట్యూట్ DVC ద్వారా రీవెరిఫికేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో రీవెరిఫికేషన్ జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటాం. అదేవిధంగా డాక్యుమెంట్స్ కరెక్ట్ అయితే ప్రొవిజనల్ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇది కాలేజీలో ప్రొవిజనల్ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరియు క్యాండిడేట్ అప్లికబుల్ నెక్స్ట్ ప్రాసెస్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇక్కడ డాక్యుమెంట్స్లో డిస్క్రిపరెన్సీ ఉంటే ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్యుమెంట్స్లో సీట్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే అప్లికేషన్స్ ఇచ్చిన క్లెయిమ్స్కి సపోర్టింగ్గా డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. ఏదైతే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు పర్సనల్ డేటా డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తామో అప్పుడు కూడా అదే
సర్టిఫికెట్స్ అనేవి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సీట్ విత్డ్రావల్, రెసిగ్నేషన్ మరో ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యంగా సీట్ విత్డ్రావల్ గురించి మాట్లాడుకోవాలంటే ఎక్కడైతే ముఖ్యంగా ఫస్ట్ పేజ్లో మరో ఇంపార్టెంట్ టాపిక్ సీట్ రిసిగ్నేషన్, సరెండర్. ఇక్కడ ఫ్రీజింగ్ క్యాండిడేట్స్ ఏం చేయాలి ఫస్ట్ అంటే, ఫ్రీజ్ క్యాండిడేట్స్ సీట్ రిసైన్ చేయాలంటే అలాటెడ్ ఇన్స్టిట్యూషన్కి ఫిజికల్ రిపోర్ట్ చేసి రిసిగ్నేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది అప్లికబుల్ షెడ్యూల్ రూల్స్ ప్రకారం. సో ఎవరైతే ఇక్కడ ఫ్రీజ్ చేసుకోవాలో కాలేజీలో మనకి ఫిజికల్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫ్లోట్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ ఫ్లోట్ క్యాండిడేట్స్ గురించి ముఖ్యంగా ఎవరైతే క్యాండిడేట్స్ లాగిన్లో ఫ్లోట్కి ఆన్లైన్ రిసిగ్నేషన్, సరెండర్ ఫెసిలిటీ అనేది ఉండకపోవచ్చు, సో ఒకసారి ఉండవచ్చు కూడా. సో ఎంసీసీ పోర్టల్లో లాగిన్ క్యాండిడేట్స్లోకి వెళ్ళి విత్డ్రావల్ రిసిగ్నేషన్ సబ్మిట్ అనే ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇది అప్లికబుల్ ఎంసీసీ ఇన్స్టిట్యూషన్స్ ప్రకారం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే ఫ్లోటింగ్లోకి వెళ్ళాలో, సో ఫ్లోటింగ్ వారికి అయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో మనకి ఒక క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. ఇక్కడ విత్డ్రావల్ లేదా రిసిగ్నేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వన్ గోల్డెన్ పాయింట్ గురించి చెప్తాను. ఒకసారి సీట్ అనేది సరెండర్ ఆర్ రిసిగ్నేషన్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ సీట్పై క్యాండిడేట్కి క్లెయిమ్ అనేది ఉండదు. సో ఒక్కసారి మనం రిసిగ్నేషన్ చేసుకుంటే ఆ సీట్ అనేది మనకు అసలే ఉండదు. అందుకే రిసిగ్నేషన్ చేసే ముందు నాకు ఈ సీటు నిజంగా వద్దా అని ఒక్కసారి ఆలోచించుకోండి. సీట్ రాని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వీటి గురించి ఆలోచించుకోవడం చాలా మంచిది. ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్కి రౌండ్ 1లో కాలేజ్ ఏ వచ్చిందనుకోండి. సో స్టూడెంట్కి ఇంకా బెటర్ కాలేజ్ కావాలనుకోండి, ఫ్లోట్ చేస్తాడు. సో రౌండ్ 2లో కాలేజ్ బి వచ్చిందనుకోండి, అప్పుడు బెటర్ సీట్ అనుకోండి. స్టూడెంట్కి ఇంకా అప్గ్రేడేషన్ కావాలనుకుంటే అప్లికేబుల్ ప్రాసెస్ ద్వారా నెక్స్ట్ రౌండ్కి వెళ్తాడు, అంటే థర్డ్ రౌండ్కి వెళ్తాడు. థర్డ్ రౌండ్లో కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఇది ఫైనల్ అలాటెడ్ సీట్ అయితే ఫిజికల్ రిపోర్ట్ చేయాలి, అడ్మిషన్ కంప్లీట్ చేయాలి, సీట్ జాయిన్ అవ్వాలి. సో ఇక్కడ రౌండ్ 3లో సీట్ తీసుకొని సాధారణంగా రిసిగ్నేషన్ ఆప్షన్ అనేది ఉండదు, గుర్తుంచుకోండి. సో రౌండ్ 3లో జాయిన్ అయిన వాళ్ళకి రిసిగ్నేషన్ అనేది ఉండదు. సో ఇది గుర్తుంచుకోండి. స్టూడెంట్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన 5 పాయింట్స్. ఒకటి ఫ్రీజ్, ఫస్ట్ పాయింట్ ఫ్రీజ్. సో ఫ్రీజ్ గురించి గుర్తుపెట్టుకోండి. ఇది సీట్ రిటైన్, ఫ్యూచర్ అప్గ్రేడ్ వద్దు అనుకుంటే. పాయింట్ 2 ఫ్లోట్. సో ఫ్లోట్ అంటే ముఖ్యంగా సీట్ రిటైన్ చేస్తూ అప్గ్రేడేషన్ కోరుకోవడం, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడాన్ని ఫ్లోట్ అంటాం. ఇక్కడ పాయింట్ 3లో రౌండ్ 1 రౌండ్ 2లో రిసిగ్నేషన్ ఎగ్జిట్ రూల్స్ ఒకేలా ఉండవు, గుర్తుపెట్టుకోండి. సో రౌండ్ 3లో రౌండ్ 1 రౌండ్ 2కి సంబంధించి రిసిగ్నేషన్ ఎగ్జిట్ రూల్స్ ఒకేలా ఉండవు. రౌండ్ 4 నెక్స్ట్ రౌండ్ 3లో పాయింట్ నెంబర్ 4 చెప్తాను. రౌండ్ 3లో చాలా ఇంపార్టెంట్ అలాటెడ్ సీట్కి ఫిజికల్ రిపోర్ట్ తప్పనిసరి అయ్యే కండిషన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ పాయింట్ నెంబర్ 5 ఇక్కడ రౌండ్ 3లో రిసిగ్నేషన్ ఎగ్జిట్ సాధారణంగా అలౌడ్ కాదు కాబట్టి ఎంసీసీ రూల్స్ షెడ్యూల్ తప్పనిసరిగా చూస్తూ ఉండాలి. సో ఇది రౌండ్ 3కి సంబంధించిన విషయం. ఫైనల్గా మెసేజ్ ఒకటి చెప్తాను. కాబట్టి స్టూడెంట్స్ ఎంసీసీ కౌన్సిలింగ్లో చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు తొందరపడకండి. సో ఈరోజు 15th లాస్ట్ డేటు, ఇది గుర్తుంచుకోవాలి. మీకు కావాల్సిన కాలేజ్కి ప్రిఫరెన్స్ అనేవి ఆర్డర్లో పెట్టుకొని మొదటిగా టాప్ గవర్నమెంట్ కాలేజ్, సో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజ్. సో ఈ గవర్నమెంట్ కాలేజ్తో పాటు ముఖ్యంగా తెలంగాణలో ఉన్న 36 గవర్నమెంట్ కాలేజెస్ని తీసుకోండి. వీటిలన్నింటిలో ఆర్డర్లో ప్రిఫరెన్స్లో ఇచ్చుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు సంబంధించి ఎలా ఆర్డర్ అనేది ఇచ్చుకోవాలి నీ ర్యాంకును బట్టి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మీకు కావాల్సిన కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్లో పెట్టండి. ప్రత్యేకంగా రౌండ్ 3కి ముందే చాయిస్ అనేది చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయండి. ఎందుకంటే రౌండ్ 3లో అలాట్మెంట్ తర్వాత రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎంసీసీ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ను సింపుల్గా తెలుగులో తెలుసుకోవాలంటే మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ నీట్ ర్యాంకు, కేటగిరీ, స్టేట్ చెప్తే ఏ కాలేజీకి ఛాన్స్ ఉందో, ఏ రౌండ్లో ఆప్షన్ తీసుకోవాలో, ఫ్రీజ్ చేయాలా, ఫ్లోట్ చేయాలా అనే విషయాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్ జువాలజీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ నీట్ కౌన్సిలింగ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ డాక్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.